తెల్లవారక ముందే పల్లె లేసింది, తన వారినందరినీ తట్టి లేపింది. తెల్లవారక ముందే పల్లె లేచింది, తన వారినందరినీ తట్టి లేపింది. హాయ్ అండి అందరికీ. మేమైతే ఇదిగోండి పప్పాయ తోటకు వచ్చేసాము. మేము తోట నుంచి ఇంటికి వెళ్తూ ఈ తోటకు వచ్చేసామన్నమాట. అదిగోండి కాయ అసలు ఒక్కరావు కూడా మచ్చలేదు, కింద పడిపోయింది. వాళ్ళు తోటమాలి వాళ్ళు ఎవరు తీసుకోరు, అవి పాడైపోవటమే. కాయ చూసారా ఎంత బాగుందో, నాకైతే ఎంత ముచ్చటేసిందో ఈ బొప్పాయి తోట చూస్తుంటే. ఇప్పుడేనండి ఫస్ట్ నేను చూడటం. అయినా కానీ చెట్లు చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో, పొట్టిగా, నా ఎత్తు కూడా లేవు. కాయలైతే ఎరగగాసినాయి. కాకపోతే ఇక్కడికంట వాళ్ళే వచ్చి అమ్ముకునేవాళ్ళు సైకిల్ మీద 2 తట్టలు అటు ఇటు కట్టుకొని వచ్చి చక్కగా కాటా వేయించుకొని తీసుకొని పోయి అమ్ముకుంటారంట. వీళ్ళు మార్కెట్కి వేసేదేం లేదు. ఇదిగోండి ఇది పొట్లకాయ తోట పక్కంది, ఇది పప్పాయి తోట. అప్పటికి చూడండి కాయలన్నీ అయిపోయాయంట. తోటమాలి చెప్తుంది. ఇకపోతే వచ్చే వారం అన్నా ఉంటాయో ఉండవో తెలీదు, కానీ నేను మాత్రం చాలా మిస్ అయిపోయానండి. ఇదిగోండి ఈమె కాయలు కోసుకొస్తాను, ఇది కౌలు తీసుకున్నారంట. కేజీ వచ్చి 14 రూపాయలు. ఇవన్నీ కాదండి, నాకు 100 రూపాయలు కాయలు ఇవ్వమన్నా అంటే ఇస్తాను రండి అని చెప్పి తీసుకెళ్తుంది. ఓదిగా పెద్ద చెట్టు ఉంది చూడండి, అక్కడ వాళ్ళు ఉండేది. మేము కాయలు కోసుకుంటామేమో అనుకొని ఆమె వచ్చింది. మేము వీడియో తీసుకుంటుంటే మెలకుండా నుంచొని చూసింది. మాకు కావాలంటే అయితే కోసిస్తారమ్మని చెప్పి తీసుకెళ్తుంది అనమాట. అయితే ఇదిగోండి చూడండి చెట్లు ఇక్కడ అన్నీ అయిపోయాయంట, ఇంక లోపల ఉన్నాయి కాయలు, అబ్బేసేసాము అని చెప్తుంది. చూడండి ఇవి మచ్చ మేకలు అంట, ఇవి మచ్చగల్లయి. ఇగో మచ్చలు ఉన్నాయి చూసారా మేకలకి. ఇవంట చాలా రుచిగా ఉంటాయంట, మటన్ గొర్రె దానికంటే నల్ల మేకల కంటే చెబుతుంది. అవునా అనుకున్నాను. వాళ్ళకి గోంగూర తోట కూడా ఉందంట, అది కూడా తీసుకోండి అని చెప్తుంది. గబా గబా ముందెళ్ళిపోతుంది. నేను ఇదిగో ఈ వీడియో తీసేటప్పటికి కాయలు కొయ్యాలి కదా తొందరగా, అందుకు. కాయలండి సూపర్గా ఉన్నాయి. కాటా వేసేది కోసుకొచ్చేది మొత్తం తీశాను ఒక వీడియోలో. అది కలిపి పెడదామని చూసుకుంటే అది డిలీట్ అయిపోయిందండి. ఎట్టా పోయిందో నాకే తెలియట్లేదు. చాలా బాధేసింది. మా ఊరికి ఈ ఊరికి చాలా దూరం. ఏదో మేము కాకాని తోటకి వెళ్ళి వస్తా ఇలాంటి చూస్తున్నాం, కానీ లేకపోతే అంత దూరం నుంచి ఎందుకు వస్తామండి, రాలేం కదా. మా అదృష్టం కొద్ది అబ్బా ఇన్ని కాయలు అనుకున్నారు మాకు. మేము ఎప్పుడు సంచి తీసుకెళ్తాం. అదిగోండి ఈ చెట్టు కాడ కాట ఉంది, అక్కడ వేసి ఇచ్చిద్ది అనమాట కాట. అదిగో అక్కడ వెళ్ళి అదిగో బకెట్లు ఉన్నాయి, అదిగో ఆ బకెట్ తీసుకెళ్ళి తీసుకొస్తుంది, కాయలు కోసుకొచ్చింది. ఈ లోపల మీరు గోంగూర తీసుకోపోండి అంటే సరేనని ఇటు వచ్చాం. అది కాటా వేసేదామా కాయలన్నీ చూసి తీసానండి. అది ఎలా డిలీట్ అయిపోయిందో నాకే అర్థం కావట్లేదు. చాలా బాధేసింది. మళ్ళీ రావాలంటే దూరం కదండి. రోడ్డు మీద అమ్ముతున్నారు, ఒక చెయ్యి అంత కాయలే, 100 రూపాయలకి 4. నాకైతే 10 కాయలు ఇచ్చింది అనుకోండి. ఎంత బాగున్నాయో కాయలు అసలు. అయ్యో అని చాలా బాధేసింది. అవి చూస్తే ఇంకాస్త బాగా మాకు లైకులు కొట్టేవాళ్ళు కదా, అందుకే చాలా బాధగా ఉంది. ఇది కూడా గోంగూర బురద ఉందండి, చెప్పులకు అతక్కపోయింది. నేను పోయి అక్కడ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళాలంటే ఏం రమ్మన్నారు అట్లా. అందుకే ఇదిగో గోంగూర ఇదంతా అయిపోయింది. అదిగో అక్కడ ఉంది ఆ చెట్టు దగ్గర, చాలా బాగుంది. అది కూడా మర్చిపోయారండి. గోంగూర తీసుకెళ్ళి పచ్చడి చేసుకోవచ్చు కదా, అది కూడా మర్చిపోయాను. సగం దూరపోయాక అయ్యో ఏంది ఇంత తాజా గోంగూర వదిలేసాము అని చెప్పని బాధపడ్డా. చక్కగా ఎండుమిరపకాయలు వేసి చక్కగా పచ్చడి నూరుకుంటే వారం వచ్చేది. ఏం చేస్తాం. ఇదిగోండి అటు లోపలికి వెళ్ళి ఆమె కోస్తుంది. నేను ఆ బురదలోకి పోలేక ఈ గట్టు మీద చూసారా చెరువు,
సినిమాల్లో ఉన్నట్టుంది నాకైతే. నచ్చేసింది ఈ చెరువు. అవన్నీ తోటలే అటువైపు అంతా. అటు వెళ్ళిపోయింది కొయ్యడానికి. ఒక్కతే కాదు, ఇద్దరు, వాళ్ళ ఆయన ఆమె. వాళ్ళిద్దరు కోసుకొని వచ్చేది కూడా తీశాను. అనవసరంగా పోయింది అబ్బా అనిపించింది నాకైతే. పోతే ఇదిగోండి మునగ చెట్టు కూడా ఉంది, మునక్కాయలు ఉన్నాయి. లోపలికి వెళ్దామంటే చూడండి బురద. లేకపోతే నా కాయల దగ్గర తీసాను. చూడండి ఈ చెట్టుకి ఇదిగో ఇది కట్టారు ఎందుకు అంటే పురుగు వచ్చిద్దంట, ఒక పురుగు. అది కాయల్ని కొట్టకుండా, బెజ్జం పెట్టకుండా ఇది ఆపిద్దంట. మరి అది ఎట్లాగో నాకు అర్థం కాలే. ఈసారి క్లియర్గా కనుక్కొని చెప్తాను. మాకు త్వరగా వెళ్ళాల్సి వచ్చి త్వరగా కాయలు తీసుకొని వెళ్ళిపోయాము. అది చూడండి. కింద చూసుకుంటూ నడిచాను అనుకోండి, పాములు ఉంటాయేమో నాకు చచ్చేంత భయం. అందుకు ఈ కాయ బాగలేదు చూసారా, ఒక చెట్టు కాయ బాగోల. ఇదంతా బురదైపోయింది వర్షం పడి. ఇప్పుడిప్పుడే పండుతున్నాయండి ఈ కాయలు. అదిగోండి కొంచెం లైట్గా పండింది. అన్నీ అయిపోయినాయి కాపంతా. ఈసారి వారానికి ఉంటాయో ఉండవో అని నా డౌటు. ఏం చేయాలో అర్థం కావట్లా. మీకు చూపించలేదు కదా, అందుకు బాధ. ఇదిగోండి ఇదైతే భలే ఉంటుంది, కొబ్బరి ముక్కలాగా. తెంపేసా కాయని. ఇంకా అదే పెద్దది అవ్వదు, పండిపోవడమే. అది చూసారుగా, ఆ చెట్టు దగ్గర ఉన్నారు వాళ్ళు. త్వరగా రమ్మని పిలుస్తున్నారు. అందుకని ఇంకా నన్ను పిలవడానికి వచ్చారనమాట. సరే సరేలే పదండి అని చెప్పి బయలుదేరి ఆ చెట్టు కాడ కాటా కూడా చూశాను, కాటా కూడా తీయించాను. ఓకేనా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఇదండి పూలల్లో మాలలు వేసి కడతారంట. బాయ్. కామెంట్ పెట్టండి.